హలో ఫ్రెండ్స్, నేను మీ హ్యారీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఈ గ్రామంలో ప్రత్యేకమైన వ్యవసాయం జరుగుతుంది గత 3 ఏళ్ల క్రితం నుంచి. మీకు దగ్గరుండి నేను చూపిస్తాను. గేట్లు అయితే మూస్తున్నారు, కాకపోతే తాళాలు అడిగి మేమైతే తీసేసి లోపలికి వెళ్ళాము. మా మాయ గారు అయితే లోపలైతే ఉన్నారు. గోడ దూకుతున్నావా, గేట్ దూకుతున్నావరా? వచ్చేసాయి. మావాడు కండలు విరగడానికి ఫీలింగ్, కానీ అంత లేదు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ మనవాడికి, అందుకే మామ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మోస్తాడు 2 దిబ్బలు అయితే. ఇక్కడ మనకి నిచ్చెన అయితే చేస్తున్నారు నీట్గా. లోపలైతే మేమైతే ఎంటర్ అయిపోయాము. మా తమ్ముడు అయితే లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఇది లోపల ఎంటర్ అవ్వగానే ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ లేదు మనకి, అందుకే చీకటిగా ఉంది. లేదంటే మీకు క్లియర్గా విజిబుల్ అయ్యేది. బట్ చూస్తున్నారు, ఇదిగో వాటర్ పోస్తూ ఉండాలి. ఇదిగో మేము తీసుకొచ్చిన దిబ్బలు అయితే ఈ విధంగా కట్టేసి ఎలబెట్టేస్తారనమాట. ఎలబెట్టేసి వాటర్ అయితే పోసేసుకోవాలి 2 to 3 days అనమాట. ఇగో ఇది పంప్ సెట్. ఇగో చూస్తున్నారుగా, ఈ విధంగా స్ప్రే చేయాలి వాటర్. మీకు మష్రూమ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, నంబర్ పెడతాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఎండిపోతుంది అనమాట. సో ఎండ చాలా విపరీతంగా ఉంది మా ఏరియాలో. సో అందుకని వీటికి వాటర్ పోస్తూ ఉండాలి 24/7. లోపల డ్రమ్లో అయితే వాటర్ అయితే నింపేసుకోవాలి. నింపేసుకున్న తర్వాత మనం అయితే స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పుట్టగొడుగులు మంచి పోషకాలు మరియు ఆరోగ్యమైన ఆహారం. గ్రామం కూడా వాటి వృద్ధి వల్ల లాభం పొందుతుంది. ఈ గ్రామంలో మష్రూమ్ పంట ఓ కొత్త అవకాశాన్ని తెచ్చింది. మీరు కూడా మీ ఊర్లలో ఇది ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబ్ హ్యారీ వైబ్స్.